వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ప్రజాసేవలకు వస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. దీంతో ఆమెపై అన్ని వర్గాల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కొత్తగా ఆశలు రేకెత్తాయి. ఆమె రాకతో రాజకీయ యవనికపై కొత్త పాలిటిక్స్ కనిపిస్తాయని అందరూ భావించారు. ముఖ్యంగా రంగా వారసురాలిగా తనదైన శైలిలో కొత్త ముద్ర వేస్తారని కూడా అంతా అనుకున్నారు. అయితే ఆమె వ్యవహారం ఇప్పుడు చప్పగా మారిపోయింది. తొలి రోజు ప్రజాసేవ కోసం వస్తున్నట్టు ప్రకటించిన ఆశాకిరణ్ చాలా ఆచితూచి మాట్లాడారు. వివాదాస్పద రాజకీయాలు చేయమని చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని, ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా కాదని చెప్పారు. పైగా అసలు ఇప్పట్లో రాజకీయాల గురించి కూడా మాట్లాడబోనన్నారు. ప్రస్తుతం ప్రజాసేవకు మాత్రమే తాను పరిమితం అవుతానని ఆశాకిరణ్ తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరిలోనూ ఆశాకిరణ్పై కొత్త ఆలోచనలు వచ్చాయి. వివాదరహిత నాయకురాలిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంటారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇటీవల రంగా వర్ధంతి వేడుకల్లో ఎవరు ఊహించిన విధంగా ఆమెను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలను బలంగా టార్గెట్ చేస్తూ ఈ పార్టీలు రంగా పేరును వాడుకుంటున్నాయని, కానీ రంగా అభిమానించే వారికి ఏం చేసినా ప్రశ్నించారు. వాస్తవానికి ఆమెలో ఆ ఆవేదన ఉండి ఉండొచ్చు, కానీ సమయం ఇది కాదు కదా అనే అభిప్రాయం అప్పట్లో వెలువడింది. నిజానికి తొలినాళ్లలో అందులోన తొలి అడుగుల్లో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో తటస్థంగా వ్యవహరించి ఉండాల్సిన ఆశాకిరణ్ తొలి సందర్భంలోనే ఆవేశానికి గురయ్యారు. తద్వారా మీడియాకు దూరం అయ్యారు. ఆశాకిరణ్ ప్రజాసేవలో వస్తున్నట్టు ప్రకటించిన దరిమిల ఆమెకు బలమైన ప్రొజెక్షన్ లభించింది. కానీ ఎప్పుడైతే 3 పార్టీలను మూకుడుగా విమర్శించారో అప్పుడు ఆమెకు ప్రొజెక్షన్ ఆగిపోయింది. దీంతో తొలి అడుగులోనే ఆశాకిరణ్కు ఊహించిన దెబ్బ తగిలినట్టయింది. ముందు ఆమె పుంజుకొని ప్రజల్లో సానుభూతి, రంగా పవనాలను దక్కించుకున్నాక ప్రశ్నించి ఉంటే బాగుండదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది.